అమ్మా నమస్కారం అమ్మా. నమస్తే సార్. మీ పేరు? నా పేరు లక్ష్మి సార్. లక్ష్మి గారు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాను సార్. హైదరాబాద్ నుంచి వచ్చారు. ఏంటి ఏ సమస్యతో బాధపడుతున్నారు? ఆ కంటి శుక్లంతో ప్రాబ్లమ్ అయింది సార్. 2 ఇయర్స్ నుంచి కొంచెం చాలా బాధపడుతున్నాను. 2 సంవత్సరాల నుంచి శుక్లంతో ఆ! బాధపడుతున్నారు. అంటే శుక్లం అని నాకు ఫస్ట్ తెలీదండి. ఆ! కళ్ళు రెడ్‌గా అయిపోయిన తర్వాత హాస్పిటల్‌కెళ్తే హ్మ్. వాళ్ళు రెటినా ప్రాబ్లమ్ అని చెప్పారు నాకు. ఓకే. అసలు ప్రాబ్లమ్ ఏంటో చెప్పకుండానే నాకు హాస్పిటల్ తిప్పారు సార్. మెడిసిన్స్ ఇచ్చారు, వాడుతున్నాను. ఈ వ ట్రీట్మెంట్ అంతా ఎక్కడ జరిగిందండి? హైదరాబాద్‌లో పెద్ద పెద్ద హాస్పిటల్లే సార్. ఓహ్! నంబర్ ఆఫ్ పేరున్న హాస్పిటల్‌కే తిరిగాను. ఓహ్! ఓహ్! ఎళ్ళిన ప్రతిసారి కూడా నాకు 10,000-15,000 ఖర్చొచ్చేది. ప్రతి హ్మ్. నెల గూడా. హ్మ్. అలా 1 ½ ఇయర్, 2 ఇయర్స్ వరకు తిరిగాను బాగాని. హ్మ్. ఎక్కడికెళ్ళినా సరే తగ్గిపోతది మెడిసిన్ వాడండి అనేటోళ్ళు. మెడిసిన్స్ వాడేవాళ్ళము. స్కాన్‌లు తీసేవాళ్ళు. డబ్బులు కట్టేటోళ్ళము. హ్మ్. మళ్ళీ నెక్స్ట్ మంత్ రండి. మళ్ళీ వస్తే మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్ అదే చెప్పేవాళ్ళు తప్ప నాకు ఆపరేషన్ చేయలేదు ఎప్పుడు గూడా. హ్మ్. 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 అయితే ఇలా తిరిగిన తర్వాత నా ఫ్రెండ్ ఉన్నారు సార్ విజయవాడలో. 2 సంవత్సరాలు తిరిగారు. తిరిగాం సార్. హ్మ్. అయితే విజయవాడలో నా ఫ్రెండ్ ఇలా డాక్టర్ సుబ్బారావు గారున్నారు. చూస్తారాయన. చాలా తక్కువలో కూడా ట్రీట్మెంట్ నీకు క్యూర్ అయిపోతది. అంత డబ్బు కూడా ఖర్చు పెట్టక్కర్లేదు అని అన్నారు. సరే చూద్దామనేసి ఆయనే తీసుకొనొచ్చారు మా ఫ్రెండ్ ఇక్కడికి. సార్‌ని పరిచయం చేశారు. వచ్చిన రోజే నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానమ్మా. ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదని చెప్పారు. హ్మ్. అలా అన్నట్టే ఆయన నాకు ఆపరేషన్ చేశారు. శుక్లం ఆపరేషను. ఎప్పుడు ఆపరేషన్ జరిగింది ఇక్కడ? సుమారు ఒక 1 మంత్ అబోవ్ అయింది సార్ ఇప్పుడు. హ్మ్. ఓకే. అంతకుముందయితే నాకు లెఫ్ట్ ఐ సరిగ్గా కనిపించేది కాదు సార్. హ్మ్. చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. కనిపించేది కాదు. రైటే కొంచెం ఉండేది. లెఫ్ట్ అయితే చెప్పాలంటే మొత్తం జీరో అనుకోవాలి. ఓకే. ఆ స్టేజ్‌లో వచ్చానిక్కడికి. హ్మ్. సార్ అయితే చూసి చాలా కాంప్లికేషన్ అయిపోయిందమ్మా నీ ప్రాబ్లము. నువ్వు తొందరగా చేసుకుంటే నీకు క్యూర్ అయిపోతే బావుంటది నీ కళ్ళు అని చెప్పారు. హ్మ్. ఇంకా సార్ చెప్పిన 1 వీక్‌లో వచ్చాము. చూపించుకున్నాం. ఆపరేషన్ చేయించుకున్నాం. హ్మ్. అక్కడ బయట ఎంతయితదో నాకైతే తెలియదు. సార్ చాలా తక్కువలో చేస్తానమ్మా అని అన్న ప్రకారం నాకు తక్కువలోనే చేశారు. ఓకే. లక్ష్మి గారు ఆపరేషన్ గురించి మాట్లాడుకుందాం. హ్మ్. కంటి ఆపరేషన్ అంటే మీకు భయమేసిందా? ఎట్లా అనిపించింది? భయమేసింది సార్ నాకైతే. హ్మ్. చాలా భయం. అసలు ఆపరేషన్ అంటే ఫస్ట్ ఇంజెక్షనే భయం నాకు. ఓకే. ఆపరేషన్ అనేసరికి చాలా భయపడ్డా. డాక్టర్ గారు ఎలా చేశారు మీకు? సార్ అన్నారు, "అసలు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదమ్మా నీకు. సూది గుచ్చినట్టు కూడా తెలీదసలు నీకు. హ్మ్. నీకేం చేస్తున్నావో తెలీదు. నీకు అంటే నీకన్నీ అనిపిస్తుంది చేస్తున్నావు గానీ, ఎలా అయిందో నీకేం తెలియదు. హ్మ్. తర్వాత కూడా ప్రాబ్లమ్ ఏముండదు" అని చెప్పారు. ఆయన అన్నట్టే నాకు చేసినప్పుడు ఏం తెలియలేదు. హ్మ్. చేసి 1 మంత్ ఇప్పుడు అబోవ్ అయింది. 10 డేస్ అలా అయిపోయింది. 1 మంత్ 10 డేస్ అలా అయింది. ఓకే. ఇప్పటి వరకు ప్రాబ్లమ్ అయితే తెలియలేదు సార్. నొప్పి చాలా మంది అన్నారు. చేసే ముందు కూడా భయపెట్టారు. హ్మ్. "నీకు ఆపరేషన్ అయ్యాక చాలా పెయినొస్తది. చాలా ఇబ్బంది పడతావు" అని చెప్పారు నాకు. మీరేం చెప్తారు? డాక్టర్ గారి గురించి ఏం చెప్తారు? డాక్టర్ గారికైతే నేనైతే చాలా థాంక్స్ చెప్తాను సార్. హ్మ్. ఎందుకంటే నా కళ్ళు ఇంత తొందరగా క్యూర్ అయితదని ఎప్పుడు అనుకోలేదు. భయపడ్డాను యాక్చువల్లీ. మొత్తానికి జీరో అయిపోద్దని టెన్షన్ అయ్యింది. హ్మ్. కానీ సార్ దగ్గరికొచ్చిన చాలా చేశారు. సార్‌కైతే చాలా థాంక్స్ చెప్తాను నేను. చాలా